శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం భాగవతంలో ప్రథమ స్కందంలో భాగవత రచన ఎలా జరిగింది, భాగవత రచనకి వ్యాసుడు తర్వాత నారదుడు తాలూకా పూర్వజన్మ వృత్తాంతం, అశ్వత్థామ ఘాతుకం, ఇవాళ ఈ విషయాలన్నీ కూడా మనం స్మరణం చేసుకుందాం. అంటే విడివిడిగా ఉన్నటువంటి విస్తరించి ఉన్నటువంటి వేద భాగాల్ని అన్నిటినీ కూడా క్రోడీకరించి వాటిని సంకలనం చేసి 4 వేదాలుగా క్రోడీకరించి గ్రంథస్థం చేసి వేదవ్యాసుడని ప్రసిద్ధికెక్కినటువంటి బాదరాయణుడు నారాయణ అంశతో జన్మించినటువంటి అవతార పురుషుడు. పంచమ వేదము అనబడినటువంటి మహాభారత గ్రంథాన్ని రచించి దానిలో ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతని పొందుపరిచి బ్రహ్మసూత్ర గ్రంథాలని రచించి ఇంకా ఎన్నో లోకోపకారమైనటువంటి రచనలు చేసినటువంటి వేదవ్యాసుడికి ఏదో లోపం జరిగినట్లు లోపించినట్లు అని చిన్న సందేహం, తత్తురపాటు వ్యాకులతతో బాధపడుతూ ఉండగా దేవర్షి అయినటువంటి నారద మహర్షి యొక్క ఆగమనం అక్కడికి వచ్చి నిలబడడం ఎంతో సంతోషాన్ని కలుగజేసిందట. అప్పుడు వ్యాసుడికి అంటే మనస్సులోని బుర్రలోని ఆవరించి ఉన్నటువంటి అసంతృప్తికి, వ్యాకులపాటికి కారణం ఏమిటై ఉంటుంది అడిగినటువంటి వ్యాసుడికి నారదుడు చెప్పినటువంటి ఈ విషయాలు ఇవాళ మొట్టమొదట మనం ఈ విషయం గురించి మొట్టమొదట మనం స్మరణం చేసుకుందాం. అయ్యా మహాత్మా, ఓ బాదరాయణ, నువ్వు అనేకమైనటువంటి గ్రంథాలను రచించి మానవులకి ఎనలేనటువంటి సేవ చేసావయ్యా. మహాభారతం వంటి బృహత్ గ్రంథాన్ని రచించి అన్యులకి సాధ్యం కానిటువంటి ఆ గ్రంథంలో ప్రసంగవశాత్తు భగవంతుడు తాలూకా గుణగణాలన్నింటినీ చెప్పేవే కానీ ప్రధానంగా భగవద్గుణగణాలని కీర్తించలేదు కదా నువ్వు. భగవత్ కథని కీర్తిస్తుంటే భగవానుడు సంతృప్తి చెందుతాడు. తప్పు అప్పుడు ఏమిటో ఉంటుందంటే అప్పుడు కీర్తించే వారి మనస్సు కూడా సంతోషంతో నిండిపోతుంది. భగవత్ స్వరూప లీలా గుణ వైభవాలని స్తుతించని గ్రంథం ఎంత గొప్పది అంటే నుతించని గ్రంథం ఎంతో గొప్పది అయినా నిస్సారమైనట్టిదే. అటువంటి దానిని పరమహంసలైనటువంటి భాగవతులు ఆదరించరు. భగవంతుడి తాలూకా దివ్యలీలని కీర్తించే గ్రంథంలో చిన్న చిన్న శబ్దాలంకారాది లోపాలు ఉన్నప్పటికీ భక్తులు దాన్ని ఆదరిస్తారు, చదివి వినిపించి ఇతరులకి తరింపజేస్తారు. ప్రజల పట్ల భక్తిని ఉద్దీపింపజేసి చేయలేనటువంటి కర్మ కూడా దుఃఖహేతువే కానీ ఫలప్రదం కాదు. భగవద్భక్తిని కలిగించలేనటువంటి ధర్మార్థ కామ సాధనలు మోక్షప్రదాలు కావు. నువ్వు దైవాంశ సంభూతుడివి, వేదద్రష్టవి, సర్వభూతహితరతుడివి, సత్వగుణ సంపన్నులకి భగవద్దర్శనాన్ని కలిగించగలిగినటువంటి జ్ఞాన నేత్రుడివి, జ్ఞానయుతుడివి, శ్రీ జగన్మోహనుడివైనటువంటి త్రివిక్రముడి తాలూకా దివ్యలీలని కీర్తించగల సమర్థుడివి. నువ్వు భగవద్గుణ లీలా వైభవ కథలని కీర్తించే ప్రబంధాన్ని రచిస్తే నీ మనఃక్లేశం మాయమైపోతుంది. అటువంటి గ్రంథాన్ని చదివినటువంటి మానవులు అర్ధకామాదులు యందు ఉన్నటువంటి ఆసక్తిని తగ్గించుకుని భగవద్భక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. శరీరం ఉన్నంత వరకు కర్మాచరణ చేయడం తప్పదు కాబట్టి ఆ కర్మని భగవదర్పణంగా చేయడం శ్రేయస్కరం. భగవదర్పణముగా కాకుండా స్వప్రయోజనం కోసం చేయబడినటువంటి కర్మ వలన సుఖ సంతోషాలు కలగవు. అటువంటి కర్మలు తెచ్చిపెట్టే ఫలము తాత్కాలికము, అనర్థదాయకం. భగవద్భక్తితో చేయబడిన కర్మలు తప్ప ఇతర కర్మలన్నీ దుఃఖ మిశ్రితములు. భగవత్పాద సేవ యందు ఒకసారి రుచిని అనుభవించిన వ్యక్తి ఇక ముందు జన్మలలో కూడా దాన్ని విడిచిపెట్టలేడు. భగవద్భక్తి లేని జప, తపో, మంత్ర, తంత్ర, ధ్యానాధ్యయన, జ్ఞాన ఇటువంటి సాధనలు ఎన్ని చేసినా జన్మ సాఫల్యం కలగదు. కాబట్టి ఓ మహర్షి, సర్వవేద శాస్త్ర జ్ఞాన నిధి అయినటువంటి నువ్వు ఆ భగవంతుడి తాలూకా దివ్యలీలా వైభవ కథలను కీర్తించడానికి సర్వసమర్థుడివి. నీ రచనని చదివినా
శ్రవణం చేసినా మానవులు మోక్షప్రదాన్ని పొందుతారు. నువ్వు పరమశాంతిని పొందుతావు. భగవత్కథా శ్రవణం వలన ఎటువంటి సద్గతి కలుగుతుందో నా తాలూకా చరిత్రే వినిపిస్తుంది, ఒక్కసారి జాగ్రత్తగా విను అని నారదుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? వ్యాసుడికి చెప్పాడు. పూర్వజన్మలో నేను ఒక సద్బ్రాహ్మణుల ఇంట్లో పనిచేసే దాసీ కుమారుడిని. నా చిన్న వయస్సులో ఆ ఇంటికి వర్షాకాలంలో చాతుర్మాస్యం గడపడానికి కొందరు సన్యాసులు వచ్చారు. వారికి సేవలు చేయవలసినదిగా గృహ యజమాని నన్ను నియోగించాడు. నా సేవా శుశ్రూషలకు సత్ప్రవర్తనకి శ్రద్ధాశక్తులకి సంతోషించి వారు చర్చించుకుంటూ విషయాలని శ్రీకృష్ణ కథలని కీర్తనని వినడానికి నన్ను అనుమతించేవారు. భాగవతుల సేవా శుశ్రూషలు చేయడం చేత, వారు విడిచిపెట్టే అన్నప్రసాదం సేవించడం చేత, వారు చేసే సత్సంగ వాక్కులను వినడం చేత నాలో శ్రీకృష్ణ భగవానుడి పట్ల ఎంతో భక్తి ప్రపత్తులు ఏర్పడ్డాయి. నిరంతరం వాసుదేవ చింతనే కలుగుతూ ఉండేది. ఆ అతిథులైనటువంటి మహనీయులు నా పట్ల వాత్సల్యంతో రహస్యమైనటువంటి జ్ఞానాన్ని నాకు ఉపదేశించి వెళ్ళిపోయారు. వైష్ణవ మాయా ప్రభావాన్ని తెలుసుకున్నాను. ఉపాయము ప్రాప్యము ఆ భగవానుడే అని. ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖాలు కలగకుండా ఉండాలంటే మనం చేసే సకల కర్మలు భగవదర్పితంగా భగవత్ ప్రీతి కోసమే చేయాలని నేను తెలుసుకున్నాను. ధర్మయుతమైనటువంటి కర్మాచరణ వలన పాపాలు తొలగిపోయి భక్తి ఏర్పడుతుంది. అర్ధకామాల గురించి చేయబడినటువంటి కర్మలు సంసార బంధాలు ఏర్పడతాయి. పరమాత్మయే కర్త భోక్త అని, తాను ఒక పరికరం మాత్రమే అని విశ్వాసంతో కర్మం చేయడం వలన పూర్వకర్మల వ్యయాలు బంధాలు తొలగిపోవడానికి మనకు తోడ్పడతాయి. అటువంటి కర్మయోగం ద్వారా జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానమే భక్తిగా పరిణమిస్తుంది. భక్తి చేత భగవద్దర్శనం లభిస్తుంది. స్వధర్మాశ్రమ నియమానుగుణంగా కర్మలను ఆచరిస్తూ భగవన్నామ కీర్తనం చేస్తూ ఉంటే భక్తి ఉదయించి వృద్ధి చెందుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవాయ ధీమహి ప్రత్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ అని కీర్తిస్తూ ఆ దివ్యమూర్తిని ధ్యానిస్తూ భజిస్తూ ఉంటే దర్శనం లభిస్తుంది. నేను ఆ విధంగానే ఆచరించి భక్తిని భగవద్దర్శనాన్ని పొందాను. ఆ బ్రాహ్మణ గృహస్థులో ఇంట్లో ఉండగా నా తల్లి పాము కాటుచే మరణించింది. 5 ఏళ్ల బాలుడైన నేను దాన్ని దైవ సంకల్పంగా భావించి ఇల్లు విడిచిపెట్టి ఉత్తర దిశగా నడిచి వెళ్ళి పట్టణాలు పల్లెలు దాటి ఒక కికారణ్యంలో ప్రవేశించాను. పోయి ఆకలి దప్పులతో అలసిపోయి ఒక రావి చెట్టు మొదట్లో కూర్చున్నాను. మహాత్ముల జ్ఞానబోధని స్మరించుకుంటూ నా హృదయ కమలంలో ఉన్నటువంటి పరమాత్మని ధ్యానం చేసుకుంటూ దర్శనం కోసం పరితపించి ఏడుస్తూ ఉంటే కొంతసేపటికి నా హృదయంలో శ్రీహరి దివ్య దర్శనం కలిగింది. నేను ఆనందసాగరంలో మునిగిపోయాను. నా ఉనికినే మరిచిపోయాను. అంతలోనే ఒక మనోహర దివ్య దర్శనం అదృశ్యమైంది. మళ్ళీ ఆ అద్భుత రూపాన్ని చూడాలని నా మనస్సు తహతహలాడింది, ఊవిళ్ళూరింది. ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఎంతకాలం గడిపానో తెలియదు, కానీ నాకు మళ్ళీ ఆ దర్శనం దొరకలేదు. ఒక మధుర స్వరంతో నాకు ఈ వాక్యాలు వినిపించాయి. ఒరే బాలక, నువ్వు సత్పురుషులకి చేసిన సేవ వలన నీకు నా పట్ల నా యందు నిశ్చల భక్తి ఏర్పడింది. ఆ భక్తి నీలో దృఢపడాలి అంటే నీకు నా దర్శనం ఒక్కసారి ఇయ్యబడింది. మరుజన్మలో నా భక్తుడు అవుతావు. రాబోయే కల్పంలో పూర్వ స్మృతితే జన్మించి నా సేవ చేసుకుంటావు అని. అప్పటి నుంచి నేను భగవన్నామ కీర్తనం చేసుకుంటూ సంచరిస్తూ శరీర పతనం గురించి ఎదురు చూస్తూ ఉన్నాను. తర్వాత నా జీవుడు బ్రహ్మదేవుని యందు ప్రవేశించాడు. సహస్ర యుగాల తర్వాత కల్పాదిలో మరీచి వశిష్ఠాదులతో సహా నేను ఉద్భవించాను. భగవంతుడి చేత ఇవ్వబడినటువంటి ఈ వీణని మ్రోగించుకుంటూ ఆయన యొక్క లీలని గానం చేసుకుంటూ బ్రహ్మచర్య దీక్షని ఆచరిస్తూ ముల్లోకాలని సంచరిస్తూ ఉంటాను. భాగవత రచనకి ఎలా జరిగింది ఇది ఇప్పుడు తెలుసుకుందాం. ఓ వ్యాసమునీంద్ర, నారాయణ నామ సంకీర్తన చేస్తూ ఉంటే ఆయన తాలూకా దివ్య సుందర రూపమే నా కళ్ళ ఎదుట ప్రత్యక్షమై అనుభూతి నాకు కలుగుతోందయ్యా. నేను ఆనందసాగరంలో తేలియాడుతూ ఉంటాను. నువ్వు వేదాల్లో కర్మకాండని, ఉపనిషత్తుల్లో బ్రహ్మసూత్రాల్లో జ్ఞాన మార్గాన్ని, మహాభారతంలో కర్మ మార్గాన్ని, మానవ ధర్మాల్ని ప్రవచించావు. కాకపోతే ఇప్పుడు భగవంతుడి తాలూకా లీలా గుణ వైభవ కథలతో కూడినటువంటి భక్తి కావ్యాన్ని రచించితే నువ్వు పరమశాంతి ఆనందాల్ని పొందగలుగుతావు అని ఉపదేశించి నారదుడు నిష్క్రమించాడు. నారదుడు వెళ్ళిపోయిన తరువాత వ్యాసుడు తన శమ్యాప్రాసమనే ఆశ్రమంలో ఏం చేశాడు? ధ్యాన నిమగ్నుడై పరమపురుషుని దర్శించాడు.
ఆయన ఆధీనంలో ఉన్నటువంటి మాయను కూడా దర్శించాడు. ఆ మాయను అధిగమించడానికి, భగవద్ అనుగ్రహం పొందడానికి భక్తి సాధనమని గ్రహించాడు. భాగవత సంహితను రచించడానికి పూనుకున్నాడు. ఈ భాగవత కథను విన్నవాళ్ళకి శ్రీకృష్ణ పరమాత్మ యందు భక్తి ప్రేమలు అంకురిస్తాయి. శోకమోహ భయాలన్నీ కూడా అంతరిస్తాయి. వ్యాసుడు తన పుత్రుడైనటువంటి శుకుడికి ఈ భాగవత గ్రంథాన్ని వినిపించి నేర్పించాడు. మహాజ్ఞాని అయినటువంటి శుకుడు ఈ భక్తి ప్రధాన గ్రంథాన్ని ఎంతో ప్రీతితో స్వీకరించి తరించాడు. అతడు ఈ గ్రంథాన్ని నిత్యం పారాయణ చేస్తూ శ్రీకృష్ణుని పట్ల అమితమైనటువంటి భక్తిని పెంచుకున్నాడు. ధీరులు నిరపేక్షులను ఆత్మారాములనైన మునులు హరిభజనం నిష్కారణ చేయుచుందురు నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర అని సూతుడు సౌనకాది మునులతో చెప్పినటువంటి విషయం. ఇప్పుడు అశ్వత్థామ ఘాతుకం. ఆనాటితో మహాభారత యుద్ధం ముగిసింది. కౌరవులంతమంది మరణించారు. భీముడు గదాఘాతంతో తొడలు విరిగిపోయి దుర్యోధనుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. తన తాలూకా స్నేహితుడు తాలూకా దురవస్థను చూసి ద్రోణుడు కుమారుడైనటువంటి ద్రోణసుతుడైనటువంటి అశ్వత్థామ ఎంతో విచారించి అతనికి ప్రియం కలిగించడానికి పాండవ వంశనాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసి వేగంగా పాండవుల శిబిరానికి పోయి మంచి గాఢ నిద్రలో ఉన్నటువంటి 5 ఉప పాండవులు ద్రౌపదీ పుత్రులు శిరస్సులని ఖండించి తీసుకుని పోయి దుర్యోధనుడికి చూపించాడు. చూడండి ఎంత ఘాతుకమో. ఈ ఘోరమైనటువంటి వార్తను విని పాంచాలి ఎంతో దుఃఖంతో మునిగిపోయింది. బాలురచావు కర్ణములబడ్డ కలంగి యలంగి యోరువం జాలక బాష్పతోయిక కణజాలము చెక్కుల రాలనేచి పాంచాల తనూజు నేలబడి జాలిపడంగని ఎత్తి మంజు వాచాలత చూపు చుంచి కురజాలము దువ్వుచు క్రీడిట్లనన్. చూడండి, బాలురచావు కర్ణములబడ్డ కలంగి యలంగి యోరువం జాలక బాష్పతోయ కణజాలము చెక్కుల రాలనేర్చి పాంచాల తనూజ నేలబడి జాలి పడంగని ఎత్తి మంజు వాచాలత చూపు చించి కురజాలము దువ్వుచు క్రీడిట్లనన్. ధరణీసాత్మజనీవు నీకు భగవన్ ధర్మం బేస్తద్రౌని నిష్కారుణుండే విదలించే బాలకుల మద్గాండీవ నిర్ముక్త భీకర బాణంబుల నేడు వాని శిరమును ఖండించినేతెత్తు తచ్చిరముంద్రొక్కి జలంబులాడుమిచటన్ సీతాంశు బింబానన. అంటే అయ్యా, బాలుర చావు గురించి విని కలత చెంది రోషంతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నటువంటి పాంచాలి ఓదారుస్తూ అర్జునుడు ఈ విధంగా అన్నాడు. అమ్మా, కఠినాత్ముడైనటువంటి కనీసం దయలేనటువంటి క్రూరాతి క్రూరమైన అతి పాషాండుడైనటువంటి ఆ బాలహంతకుడిని శిరస్సుని ఖండించి తెస్తాను. దానిని త్రొక్కి నువ్వు స్నానం చేయి అని చెప్పి శ్రీకృష్ణుని సారథ్యంలో రథాన్నెక్కి అశ్వత్థామని వెంబడించాడు. ఎవరు? అర్జునుడు. పారిపోతున్నటువంటి అశ్వత్థామ అర్జునుడిని చూసి ప్రాణభయంతో అతనిపై బ్రహ్మశీర్షాస్త్రాన్ని ప్రయోగించాడు. భయం, ప్రాణం పోతుందేమోనని. అటువంటి చిన్న పిల్లలు పడుకున్నటువంటి నిద్రా సమయంలో పడుకున్నటువంటి వాళ్ళ పీకలు తెంచి తేవడం న్యాయం? అది అశ్వత్థామ అంతటి ఘోరాతి ఘోరాన్ని చేశాడు. చేసిన అర్జునుడు ఏమి అనలేదే. ఆ అస్త్రరాజ్యాన్ని ప్రచండ తేజస్సుతో అర్జునుడిపైకి దూసుకొస్తూ ఉంటే ఏమి చెయ్యాలో తోచక అర్జునుడు శ్రీకృష్ణుని స్తుతించాడు. ఏమిటని? సుజనులు అవనిలోకావు పుట్టుడుదవు జగన్నివాస. చూడండి, రెండోసారి చదువుతున్నాను. పద్మలోచన కృష్ణ భక్తాభయప్రద వినుము సంసారాగ్ని వేగుచున్న జనుల సంసారంబు సంహరింపగా నీవు దక్క అన్యులు లేరని తలచు చూడ సాక్షాత్కరించిన సర్వేశ్వరుండువు ప్రకృతికి నవ్య విప్రభుడవాద్య నీ పురుషుండవు బోధము చేవు మాయ నడంతువు నిశ్రేయసపసాత్మయందు మాయయందు మునిగి మనువారులకు కృపచేసి ధర్మముఖ్య చిహ్నమైన శుభము చేయుచుందు సుజనుల అవనిలోకావ పుట్టుదవు జగన్నివాస. అంటే జగన్నివాస కృష్ణ, భక్తులకు అభయం ఇచ్చినటువంటి దేవాదిదేవ, అంతటా వ్యాపిస్తూ చుట్టుముట్టుతున్నటువంటి ఈ తేజస్సు ఏమిటో తెలియటం లేదు, భయం కలిగిస్తున్నది. దీని నుండి రక్షించబడేటువంటి మార్గాన్ని నాకు తెలియజేయవయ్యా అని ప్రార్థిస్తే
అశ్వత్థామచే ప్రయోగించబడినటువంటి బ్రహ్మాస్త్రమని దాన్ని ఎదుర్కోవాలంటే వేరొక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలని శ్రీకృష్ణుడు చెప్పడం చేత అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెడితే 2 అస్త్రాలు భూమి ఆకాశాలని తేజస్తో నింపేసేయి ప్రళయాగ్ని చేత ప్రజ్వలించింది. శ్రీకృష్ణుడు తాలూకా ఆదేశాల మేరకు అర్జునుడు 2 బ్రహ్మాస్త్రాల్ని ఉపసంహరించాడు. నిరస్త్రుడై శక్తి ఊడిపోయినటువంటి అశ్వత్థామని అర్జునుడు బంధించి పట్టుకొచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్పాడు, ఏమిటని? మారుపడంగలేని అసమర్థుల సుప్తుల అస్త్ర విద్యలందు దేరిని పిన్ని పాపల వధించే నిశీధమునందు క్రూరుడై పారడు వీడు పాతకుండు ప్రాణభయంబున వెచ్చ నూర్చుచుంబారడు వీని గానకు కృపానుతి మర్జున పాపవర్జన. రెండవసారి, మారు వడంగలేని అసమర్థులను సుప్తుల అస్త్రవిద్యలందు దేర నిపిన్న పాపల నీ పిన్న పాపల వధించే నిశీధమునందు క్రూరుడై పారడు వీడు పాతకుడు ప్రాణభయంబున వెచ్చ నూర్చుచుంబారడు వీనిని గానకు గావకు కృపామతి అర్జున పాపవర్జన. వెరచిన వాని దైన్యమున వెదురు నొందిన వాని నిద్ర మైమరిచిన వాని సౌఖ్యము మద్యము త్రాగిన వాని భగ్నుడై సరచిన వాని సాధుజడ భావము వానిని కావుచుండు వాచరిచిన వాని గామినులు చంపుట ధర్మము కాదు ఫల్గుణ. ఎదుర్కొనే శక్తి లేనటువంటి చిన్నపిల్లల్ని రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో చంపి పారిపోతున్నటువంటి ఆ బాలహంతకుడికి కరుణ చూపకూడదు అర్జున అని చెప్పి ఓ ధర్మసూక్షాన్ని కూడా ఈ శ్రీకృష్ణ పరమాత్మ తీసుకొచ్చాడు, జ్ఞాపకం చేశాడు. భయపడిన వారిని, ధైన్యంతో అణిగిపోయి ఉన్నవాడిని, నిద్రిస్తున్న వారిని, మత్తులో ఉన్నవాడిని, భంగపాటు చెందిన వారిని, సాధువై జడుడై ఉన్నవారిని కాపాడమని ఆర్తి చెందిన వారిని, స్త్రీని చంపడం ధర్మం కాదు అని చెప్పడంతో శ్రీకృష్ణుడు తాలూకు ఆంతర్యం ఏమిటో అర్జునుడు గ్రహించేశాడు. అశ్వత్థామ శిరస్సును తెచ్చి నీ పాదాల దగ్గర వేస్తానని ద్రౌపదికి మాట ఇచ్చినటువంటి అలా చెయ్యకుండా పుత్రశోకంతో కుమిలిపోతున్నటువంటి ద్రౌపది ఎలాగ నిర్ణయిస్తే అలా చేయవచ్చునని అతన్ని తీసుకుని వచ్చి ఆమె ముందుంచాడు. బాలవధ చేసి కట్టబడి హతుల తల్లి ఎదుట నిలిచినున్నటువంటి అశ్వత్థామ అవమానంతో, సిగ్గుతో, రోషంతో తల వంచుకుని వణికిపోతున్నాడు. మహాసాధ్వి అయినటువంటి ద్రౌపది అంతటి ఘోర విపత్తులో కూడా తన ధర్మధ్యాసను కోల్పోకుండా అర్జునుడితో ఇలా అన్నది, ఆర్యపుత్ర, ఇతడు నీ గురుపుత్రుడు, సోదరుని వంటివాడు. ఇతన్ని ఈ విధంగా బంధించడం తగదు, కట్లు విప్పేసి అని కోరి అశ్వత్థామతో ఆ మాతృమూర్తి ఈ విధంగా అన్నది. పరగన్ మా మగవారులందర్మున్ బాణ ప్రయోగ గోప సంహరణాద్వాయును విద్యలన్నీయున్ ద్రోణాచార్యచే నభ్యసించిరి పుత్రాకృతినున్న ద్రోణునువు నీ చిత్తంబులేసమన్ కరుణాసంఘములేక శిష్యసుతులను ఖండింప పాడియే. అంటే భూసురుడు బుద్ధి దయాభాసురుడు శుద్ధ వీరభట సందోహాగ్రేసరుడివి శిశుమారణ సురకృత్యంబు ధర్మమగునే తండ్రి. ఉద్రేకంబునరారు శస్త్రధరులే యుద్ధాని లేరు కించి ద్రోహము నీకు చేయరు బలోత్సేకంబులో చీకటిన్ భద్రాకారుల చిన్న పాపంబులన్ రణ ప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాశక్తుల సంహరింపునొకట నీ చేతులెట్లాడెనో. అక్కడ పుత్రశోక జనితాకుల భావ విషణ్ణ చిత్తనై పొక్కుచున్న భంగినిను పొర కిరీటని బద్దు చేసి నేడిక్కడ కీర్చి తెచ్చుట సహింపనిదౌ భవదీయమాత. నేడెక్కడ నిట్టి శోకమునునే క్రియనేర్చుతూ పొక్కుచున్నదో. ఓ బ్రాహ్మణోత్తమ, మా మగవాళ్ళంతమంది కూడా నీ తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుల వద్ద అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నవాడే కాబట్టి నువ్వు కూడా గురు సమానుడివే అయి ఉన్నావు. కొంచెమైనా దయలేని వాడివై ఈ విధంగా నీ శిష్యుల తాలూకా బిడ్డల్ని ఖండించడం నీకు ధర్మమా, న్యాయమా? నువ్వు సద్బ్రాహ్మణుడివి, బుద్ధి దయాగుణాలకి నువ్వు తలమానికం లాంటి వాడివి, శిఖరాగ్రహం లాంటి వాడివి, ప్రకాశింపచేసినటువంటి వాడివి, వీరాగ్రేసురుడివి. ఈ విధంగా అసురకృత్యమైనటువంటి శిశు హత్యకు పాల్పడడం నీకు ధర్మసమ్మతమేనా తండ్రి? నా బిడ్డలు ఏం చేశారయ్యా? కోపోద్రేకులు నిన్ను ఎదిరింపరాదే, శస్త్రాలు ధరించి యుద్ధభూమికి రాలేదే, యుద్ధకుశలుడు కారే,
కానీ బుడిబుడి మాటలు కూడా రాలేదే వాళ్ళకి. నీకు ఏ విధమైనటువంటి ద్రోహాన్ని తలపెట్టారయ్యా వాళ్ళు? అలాంటి నిరపాయులు నిద్రలో ఉన్న వాళ్ళని నువ్వు అంతలాగా ఖండించడం నీకు న్యాయమా? చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి నాయనా? ఈ విధంగా బంధించబడి శిక్షించబడ్డావని తెలిసి నీ తల్లి అయినటువంటి కృపి నాలాగే పుత్రశోకంతో ఎంతగా కుమిలిపోతోందో కదా అని ఆమె కృష్ణార్జునతో బ్రాహ్మణుల ఆగ్రహానికి గురి అయినటువంటి క్షత్రియ వంశాలు నాశనమవుతాయి కాబట్టి ఇతనికి ఏ హాని తలపెట్టకండి, విడిచిపెట్టండి. ధర్మయుతమైనటువంటి ఆమె మాటలు విని శ్రీకృష్ణుడు, ధర్మజుడు, సాత్యకి మొదలైనటువంటి అంతమంది కూడా అభినందించారు. కానీ భీముడు మాత్రం అంగీకరించలేదు. కోపావేశంతో ఇలా అన్నాడు. పాపం చూడండి, బిడ్డలందరినీ కోల్పోయారు, ఖండించేశాడు. అయినప్పటికీ కూడా ఆ మహాతల్లి నా బిడ్డలను కోల్పోయి నేను కడుపు శోకంతో, నేను పుత్ర శోకంతో నేను ఎలా బాధపడుతుంటానో నీ తల్లి కూడా అలాగే బాధపడుతుంది. మా ప్రభు, వీడి జోలికి ఎవరు వెళ్ళొద్దు, వాడిని విడిచిపెట్టండి అని ఆ మహాతల్లి ద్రౌపది తీర్పునిచ్చింది. కొడుకులం బట్టి చంపెనని కోపమునందదు బాలఘాతుకొన్ నిడువు మటంచు చెప్పినని వెర్రిది ద్రౌపది వాడు విప్రుడే విడువగ నేల చంపుడిటి వీరిని మీరలు చంపెరేని నా పిడికిడి పోటునని శిరము భిన్నము చేసేది చూడుటినందరున్ అని భీముడు మహాబలశాలి కదూ, ఒప్పుకోలేదు. భీముడు బయలుదేరాడు. అవ్యుడు కాడు వీడి సుసువంత దురాత్మకుడా అతతాయి హంతవ్యుడు బ్రహ్మబంధుడగు తప్పదు నిక్కము బ్రాహ్మణో హంతవ్యటంచు వేద విదితంబగు గావున ధర్మదృష్టి కర్తవ్యము వీని గాజుట యథాస్థితి చూడుము పాండవోత్తమా. అర్జున, వీడు శిశువంత ఆతతాయి చంపదగినవాడు, కానీ బ్రాహ్మణుడు చంపకూడదు అని వేదవాక్కు. వీటిని సమన్వయపరిచి కర్తవ్యాన్ని నిర్ణయించుకో అని చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని గ్రహించిన వాడైనటువంటి అర్జునుడు అశ్వత్థామ శిరోభూషణమైనటువంటి మణిని తీసేసి అతడి శిరోజాలను గీయించేసి పొమ్మన్నాడు. తర్వాత అందరి బిడ్డలకి అంత్యేష్టి కార్యక్రమాలను చేయించి యుద్ధంలో చనిపోయిన వాళ్ళకి తర్పణాలిచ్చి గాంధారి ధృతరాష్ట్రుని ఓదార్చి వచ్చాడు. ఇది చూడండి ధర్మం. అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం.